మేడం నమస్తే. ఐఎమ్ భారతి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మ్యామ్? ఇక్కడికి వచ్చేసి సెటిల్డ్ 50 years అయిపోయింది. నేను సెటిల్ అయిపోయి హైదరాబాద్. మై హస్బెండ్ రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్, మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ. అండ్ మై ఫాదర్ వర్క్ ఇన్ ఆంధ్ర జాతీయ కళాశాల, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేసారు. తర్వాత ఎస్ఎస్ఆర్ అంటే ఈజ్ వెరీ ఫేమస్ హీ వాజ్ దెన్. అండ్ చాలా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరినీ కలవటానికి నేను వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం ఎలా అనిపిస్తోంది? ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు కలుస్తున్నారు, ఎలా ఉంది మీకు? ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ సమ్ ఆఫ్ దెమ్. ఐ ఫీల్ వెరీ సారీ. సో కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించడం లేదు. బహుశా దే క్రాస్డ్ 60. 60 అవటం మూలంగా ఎవరైనా అకంపెనీ చేస్తే కానీ వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారేమో కూడా తెలియదు. అందుకని వాళ్ళు రాలేకపోయారేమో. బట్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మచిలీపట్నం అంటే చాలా ఫ్రీడమ్ ఫైటర్స్కి అన్నిటికీ, అందుకని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మ్యామ్, ఏదైనా గెట్ టుగెదర్ అంటే మనం ఒక పర్టికులర్ బ్యాచ్ అనుకుంటాము, ఒక పర్టికులర్ కాలేజ్, పర్టికులర్ స్కూల్ అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే బందర్ మొత్తం ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. దాని గురించి నో బందర్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారేమో కోర్స్. సో ఐ ఫీల్ ఇంకా ఎవరినైనా రికగ్నైజ్ చేసేసేస్తే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు లేదో ఫస్ట్ నేను చూసుకుంటాను. ఫస్ట్ ఐ హగ్ దెమ్. హౌ యు ఆర్ ఫీలింగ్ మ్యామ్ ఇదంతా చూస్తుంటే? బందర్లో కొంచెం మందే వచ్చారేమో అనిపిస్తుంది. అంటే ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా వచ్చేది మ్యామ్. ఐ థింక్ ఇట్స్ 3:34 అరౌండ్. నాట్ ఇన్ ద మార్నింగ్, పొద్దున కాదా? పొద్దున సెషన్ కాదా? స్టార్ట్ అయింది మార్నింగ్ 4 o'clock వరకు. ఓకే ఓకే ఓకే, చాలా ఉందండి. ఐ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్. ఇంకా డివిఆర్ గారు నాకు బాగా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మా బ్రదర్ కూడా అక్కడే, మా ఫ్యామిలీ మొత్తం అక్కడే నేషనల్ కాలేజీలోనే చదివారు. అందుకని మా నాన్నగారిని ఫస్ట్ నా మోటో ఏంటంటే, మా నాన్నగారు స్టూడెంట్స్ని కలవాలి, మా నాన్నగారి యొక్క గొప్పతనం మళ్ళీ తెలుసుకోవాలి. వారి మాటల్లో నాన్నగారి యొక్క ఇది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే, ఐ వర్క్ యాజ్ ఎ ప్రిన్సిపల్. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ఫాదరే దానికి కారణం. సార్ హలో, నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నమస్తే అండి, నా పేరు బండారు సుధాకర్. నేను మచిలీపట్నం చదివాను, ఇక్కడ హైదరాబాద్లోనే నేను సెటిల్ అయి ఉన్నాను. దట్స్ ఇట్. అండ్ వెరీ హ్యాపీ టు కమింగ్ హియర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఐ జస్ట్ రోట్ సమ్ పోయిటరీ బికాజ్ వీళ్ళు ముగ్గురు చాలా ఉన్నతమైన, చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. జస్ట్ కైండ్ ఆఫ్ పోయిటరీ ఐ రోట్. ఏదో ఉడతా భక్తిగా నేను చదవాలని అనుకుంటున్నాను, వినిపించాలనుకుంటున్నాను అందరికీ వీళ్ళ గొప్ప విషయం. మీరు అవకాశం ఇస్తే. షూర్, థ్యాంక్ యూ. మచిలీపట్నం మమతానురాగాల వారధులు, పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంగమ సారథులు శ్రీ వగ్వాల దొర్రాజు గారు, శ్రీ మద్దుల గిరీష్ కుమార్ గారు, శ్రీ దిట్టకవి వెంకటేశ్వరరావు గారు. శ్రీ మద్దుల గిరీష్ కుమార్ గారు అందరాన్ని తాకే ఈ సంబరాలకు ఆద్యాంతల శ్రామికుడు, స్నేహ సహృదయ సంగమాల పరిశ్రామికుడు. శ్రీ డివిఆర్ గారు రసాయన శాస్త్ర అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల కలయిక దిశా నిర్దేశులు. శ్రీ వాగ్వాల దొర్రాజు గారు మంచితనమే మకుటంగా, మచిలీపట్నమే కుటుంబంగా, వసుదైన భావనల రవిరాజు. ఆలివ్ మిఠాయి దుకాణాల వ్యవస్థాపకులు, ఆద్యాంతం ఆర్థిక హార్దిక సహకారాల నిర్వాహకులు. వీర జవాన్లకు ఉత్తరాలతో మీరు ఇచ్చిన ప్రేరణ, దేశభక్తిని వెలిగించిన దివ్య స్మరణ. లక్షల్లో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ మీ లక్ష్యం, మీ పర్యావరణ ప్రేమకు ఇది నిలువెత్తు సాక్ష్యం. బందరి బడిలోని ప్రతి విద్యార్థి అందరిలో అందుకోవాలి ఘన కీర్తి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కు ఫ్లైట్ ప్రయాణం, బెస్ట్ అనిపించే ఉన్నత విలువల ప్రమాణం. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల సందర్శనం, వారి ఉపాధి అవకాశాలకు విష్ణుమూర్తి సుదర్శనం. ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, మచిలీపట్నం విద్యార్థులకు మర్చిపోలేని ఓ రివార్డు. చేతి సంచిని వాడాలన్న మీ సూచన, హెల్మెట్ వాడాలన్న మీ విశ్లేషణ, సమాజ హితం కోరే దొర్రాజు గారి సద్భావన. 25 ఏళ్లుగా కొనసాగుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మీ ఆకాంక్షకు ఆకృతినిచ్చిన స్వర్ణోత్సవం. అమెరికా లాంటి విదేశాల్లో సైతం మన ఉత్సవాలు నిర్వహించారు. ఇదే కదా మన బందరు లక్షణాలు. మచిలీపట్నం మహనీయుల ముఖద్వారాలు, మన స్వర్ణోత్సవ సంబరాలకు మణిహారాలు. పాత నేస్తాల పొలకరింపులకు అంకురార్పణ,
ప్రపంచ చరిత్రలో ఏ ఊరికి లేని అపూర్వ ఆదరణ, ఆర్థికంగా వెనుకబడ్డ ఆత్మీయులకు మీ అభయహస్తం, మచిలీపట్నం మమతానురాగాలకు మీరే సమస్తం, మాతృభూమికి మీరు దిద్దిన కస్తూరి తిలకం, భావితరాలకు ఆచరణకు అద్దిన శిలాఫలకం. భగీరథుడు శివగంగను పరవళ్ళు తొక్కించాడు. మీ అపర భగీరథ ప్రయత్నంలో బంధువులను పరవశంతో మెప్పించారు. కర్త కర్మ క్రియగా సాగిన స్వర్ణోత్సవ త్రిమూర్తులు, కలకాలం కమనీయ భావాలకు మీరు భుజకీర్తులు. మీ మాట, మీరు వేసిన బాట సదా మాకు స్మరణీయం. ఈ అపూర్వ విద్యార్థుల సంగమం తరతరాలకు గుర్తుండే తరగని జ్ఞాపకం. మీ సేవా నిరతకి ప్రణమిల్లుతూ ఈ బండారు సుధాకర్ బందరు విద్యార్థి. రైట్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్? ఇది యాక్చువల్గా నేను ఎక్కువ ఇండియాలో తక్కువ ఉండడం. మేబీ దిస్ ఇస్ మై థర్డ్ టైం, ఐ థింక్ సో. నేను 3వ సంవత్సరం అనుకుంటున్నాను. కలుసుకున్నారు సార్ ఎవరన్నా మీ స్నేహితుల్ని? 2-3 కలిశాను. నేను మారిపోయాను, వాళ్ళు మారిపోయి ఉంటారు. నేను గుర్తుపట్టలే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపట్టలేకుండా ఉన్నారేమో తెలీదు. స్టేజ్ మీదకి వెళ్తే కానీ తెలీదు. స్టేజ్ మీదకి వెళ్తే కానీ ఆరే నువ్వా నేనా, ఆ అమ్మాయి నన్ను ఏడిపించింది ఇట్లా. ఎందుకంటే ఆ టైంలో ఇంటర్మీడియట్ టైంలో అనమాట. ఐ మీన్ పొట్టిగా, మిల్కీ బాయ్గా బాగా ఏడిపించేవాళ్ళు, లేడీస్ బాగా ఏడిపించేవాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు సీ వెదర్ దే కేమ్ హియర్ ఆర్ నాట్. I realized that how ఆ రోజులు, గొడవలు, ఇన్ఫాక్చుయేషన్స్, లాట్ ఆఫ్ ఐ హ్యావ్ టు సీ. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచానండి. ఏ బ్యాచ్ సార్ మచిలీపట్నం నుంచి? నేను యాక్చువల్గా అయితే ఐ వాజ్ బోర్న్ ఇన్ మచిలీపట్నం, నా బ్రాటప్ ఇన్ మచిలీపట్నం వాళ్ళి. అయితే 1960లోనండి నేను పుట్టింది. 66 నుంచి 77 వరకు ఎంయూపీ అంటే మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉందండి బందర్లో, పాత్రావనపేట, అక్కడ చదువుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి హిందూ హై స్కూల్లో 8th క్లాస్ చదివాము. తర్వాత మళ్ళీ చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హై స్కూల్ అని ఉందండి, దాంట్లో 9th and 10th కంప్లీట్ చేసాము 1976లో. తర్వాత ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో చేసామండి 76 to 78 బైపీసీ చేసాము. కాకపోతే మా నాన్నగారి కోరిక ఏంటంటే మళ్ళీ కామర్స్కి షిఫ్ట్ అయ్యాము. హిందూ కాలేజీలో చదివానండి 1978 to 80. కొన్ని అనివార్య కారణంలో మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాము ఆంధ్రజాతీయ కళాశాల అంటే నేషనల్ కాలేజీలో జాయిన్ అయ్యాము. 81లో నా డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఐ గాట్ మై జాబ్ ఇన్ ఎ బ్యాంక్. అప్పట్లో సంగమేశ్వర్ గ్రామీణ బ్యాంక్ అండి, తర్వాత ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అది మారింది. 2020లో నేను రిటైర్ అయ్యాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా కోరికండి. ఎందుకంటే రీయూనియన్ పెడదామని అనుకుంటున్నాము, కానీ నాకు ఎవరు దొరకట్లేదు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండడం మూలాన నాకు బందర్లో వాళ్ళు దొరకట్లేదు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చారండి. ఎవరైనా సరే బందర్లో ఈ అకాడమిక్ ఇల్లు చదివిన వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయగలరు. నా ఫోన్ నెంబర్ 9440424877. నా పేరు దివ్వేల వెంకట గురునాథరావు. థ్యాంక్ యూ. రైట్ సార్, ఖచ్చితంగా మీరు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఇది చూసి ఎవరన్నా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఎవరన్నా కలుసుకున్నారా సార్ ఇప్పుడు ఏమన్నా? జూనియర్ కల్చర్ ఒక ఆవిడ, అంటే నేను సీనియర్ని అయ్యాను, జూనియర్ కల్చరు అని అడుగుతున్నాను అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి వచ్చిన లెక్చరర్స్ మా లెక్చరర్స్ ఎవరని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒకళ్ళు కలిచారండి. సరే ఇక్కడ వాళ్ళు ఏమన్నారండి, ఇట్లా ఒకటి ఉందండి, మీరు అక్కడికైనా చెప్పినట్లయితే మీకు ఇంకెవరైనా దొరుకుతారన్నారు. సో ఐ కమ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది హైదరాబాద్లో ఉంటాము, హైదరాబాద్ సెటిల్ అయ్యాము. అంతకుముందు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మచిలీపట్నంలో చదువుకున్నాము 2006-2008 బ్యాచ్. ఇది 25 సంవత్సరాల నుంచి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టడం చాలా అరుదు. అంటే ఎవరైనా కానీ ఓన్లీ ఆ కాలేజీ పరిమితి వరకే పెట్టుకుంటారు గెస్ట్ టుగెదర్. కానీ మచిలీపట్నం అన్ని కాలేజీలు కలిపి పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత ఆర్గనైజేషన్ కానీ గత 25 సంవత్సరాల నుంచి ఇలా జరుపుకోవడం అనేది చాలా ఎంతో పూర్వ విద్యార్థులను కలుసుకోవడం అయినా కానీ ఒక్కొక్కరు పై స్థాయిలో ఉండొచ్చు, ఒక కింద స్థాయిలో ఉండొచ్చు, ఎవరి స్థాయి వాళ్ళది. కానీ అందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందంతో కూడుకున్న విషయం. ఇది నిర్వహించిన నిర్వాహకులు దొరబాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోండి. సార్ ఇది ఫస్ట్ టైం వస్తున్నారా మీరు? లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు వచ్చాము. కలుసుకున్నారు ఎవరినన్నా మీ స్నేహితుల్ని? ఫ్రెండ్స్ కలుపుకున్నాం. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా, ఈ వాతావరణం చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంటుంది. పూర్వ విద్య కాలేజీ డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.
కాలేజీలో జరిగిన విషయాలు అన్ని మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సార్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మాది బేసికల్గా తెనాలి మేడం, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కాలేజ్? ఫస్ట్ టైం మేడం. నేను క్యాప్జెమినీలో చేస్తాను యాజ్ ఏ ఐటీ ఇండస్ట్రీలో. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మా బాబు 12 ఇయర్స్కే ఓల్డ్ యంగెస్ట్ డేటా సైంటిస్ట్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్లీ ఐఐటి హైదరాబాద్లో చేస్తున్నాడు. సో ఈ మచిలీపట్నం రీయూనియన్ రావటం చాలా హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ ఎవ్రీ ఇయర్ ఐ విల్ ట్రై టు విజిట్ అండ్ మీట్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీబడి. కలుసుకున్నారు సార్ ఎవరినైనా మీ స్నేహితుల్ని? Really, I am looking for my friends, but still not yet. I am waiting for to meet all my old friends.